హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారత్ విత్ క్రాంతి. సో ఇది మన మొదటి వీడియో కాబట్టి దీంట్లో జస్ట్ మనం ఇంట్రొడక్షన్ చూసుకుందాం. సో నేను ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్, నేను ఎక్కడ చూసినా కానీ మహాభారతం అంటే కేవలం పాండవులకు కౌరవులకు యుద్ధం మాత్రమే చూపించారు. యుద్ధమే కాకుండా దాంట్లో మొదటి పర్వం నుండి చివరి పర్వం వరకు అంటే లాస్ట్ పేజ్ వరకు ఏదైతే ఉందో తెలుసుకోవాలని 6 months బ్యాక్ ట్రై చేశాను. సో ఆల్మోస్ట్ ఇప్పటికి నేను 4 parts అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఈ 3 parts అంటే నాకు ఏదైతే తెలిసిన విషయాలు ఉన్నాయో దాన్ని మీకు షేర్ చేద్దామని యూట్యూబ్ ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో మహాభారతంలో ఏదైతే ఉందో ఇదంతా నేను డైలీ వైజ్గా ఎపిసోడ్స్ వైజ్గా అప్లోడ్ చేస్తాను. సో యుద్ధం కాకుండా ముందు ఏదైతే ఉందో అదంతా ఆది పర్వంలో చూపించడం జరిగింది. సో అక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాం. మెల్లిమెల్లిగా ఒక్కొక్క పార్ట్ చదువుకుంటా వెళ్దాం. డైలీ ఒక వీడియో వస్తుందో ఆ వీడియోలో నేను లాస్ట్ చివరిలో ఒక క్వశ్చన్ ఇస్తాను. దానికి ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి, లేకుంటే నెక్స్ట్ వీడియోలో అదే క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తాను. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అవుతాయి. అదేవిధంగా మనం మహాభారతం గురించి ఏదైతుందో దాని గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇవాళ మన మొదటి క్వశ్చన్, వైశంపాయనుడు మహాభారతాన్ని ఎవరికి చెప్పాడు మరియు అతను ఎవరు? ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్లో చెప్పండి. ఒకవేళ తెలియకుంటే మనం నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ చూద్దాం. అదేవిధంగా ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.